హలో బెస్టీస్, వెల్కమ్ టు శిరీష ప్రసాద్ కిచెన్. ఐమ్ శిరీష. మరొక రెసిపీతో వచ్చేసానండి, అదే కీమా కట్లెట్స్. టీ టైంకి ఇవి చాలా బాగుంటాయి. ఇంటికి వచ్చేసరికి పిల్లలకి స్నాక్స్కి ఇంకా బాగుంటాయి అని చెప్పుకుంటాం, కానీ అంతవరకు ఉండిస్తామా? తినేస్తాం కదూ. తింటుంటాం, చేస్తుంటామండి, అంత బాగుంటాయి. రెసిపీలోకి వెళ్ళిపోదామా? మటన్ని మిక్సీ పట్టుకొని బౌల్లోకి తీసుకొని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న దాంట్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో కొంచెం సోయా సాస్ వేసుకుంటే బాగుంటుందండి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మనము మైదా, కార్న్ఫ్లోర్ ఇలాంటివి ఏవి వేయలేదు కదా, అందుకని హ్యాండ్తో ప్రెజర్ ఇస్తూ కట్లెట్స్ లాగా చేసుకోవాలి. లేకపోతే కట్లెట్ ఆయిల్లో వేసినప్పుడు విడిపోతుంది. ఇలా రెండు చేతులు యూస్ చేస్తూ బాల్స్ లాగా చేసుకొని కట్లెట్ షేప్లో చేసుకోవాలి. ఇలా చేసుకున్న కట్లెట్స్ని బ్రెడ్ క్రమ్స్తో 2 సైడ్స్ కోట్ చేసుకుంటే కట్లెట్స్ రెడీ అయిపోతాయి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న కట్లెట్స్ని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకుంటే టేస్టీ కట్లెట్స్ రెడీ అయిపోతాయి. ఈ కట్లెట్స్ని మనము స్టైల్గా టమాటో కెచప్లో డిప్ చేసుకొని తినచ్చు, లేకపోతే మాస్గా నిమ్మకాయ పిండుకొని ఆనియన్తో తినేయచ్చు. తినేస్తారా? బాగుందా? నచ్చిందా? ట్రై చేస్తారు కదా. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కూడా చెప్పండి, నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. అవును, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎక్కడి నుంచి చూస్తున్నారు నా వీడియో? కమెంట్ చేస్తారా? వీడియో నచ్చుతుందా, లేకుంటే ఏదైనా చేంజ్ చేయాలనా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి, పక్కనున్న బెల్ని క్లిక్ చేయండి. అప్పుడు మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ ముందుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బెస్టీస్.